ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రజలకి తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. శశికళకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినట్లుగా ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్ అందుతున్నాయి. అయితే అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగానే సుప్రీంకోర్టు తేల్చినట్లుగా అయితే బ్రేకింగ్ న్యూస్ అందుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి అటు ఢిల్లీ నుంచి శిరీష్ కూడా లైవ్ లోకి వస్తారు. ఇక మరి కాసేపట్లో శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష కూడా ఖరారైనట్లుగా అయితే తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో శశికళని దోషిగా తేల్చింది సుప్రీంకోర్టు. ఇది శశికళకు నిజంగా ఒక పెద్ద షాకే. శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష అనేది కూడా మనం ఇంతకుముందు కూడా చూసాం. 4 ఏళ్ల జైలు శిక్ష, అదే విధంగా 100 కోట్ల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయని. బట్ జరిమానాకు సంబంధించిన డీటెయిల్స్ రాకపోయినా శశికళకి 4 ఏళ్ల జైలు శిక్షను అయితే ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అక్రమాస్తుల కేసులో దోషిగా శశికళని తేల్చింది సుప్రీంకోర్టు. శశికళకు నిజంగా సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చినట్లుగా అయితే మనం చూస్తున్నాం. దీని మీద ఆధారపడే పూర్తిగా తమిళ రాజకీయాలు మారే పరిస్థితులు కనబడుతున్నాయి. తమిళనాడు నుంచి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అదే విధంగా అటు తమిళనాడు చాలా మంది కూడా అటు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఏం తీర్పు వస్తుంది, ఏముంటుందని కూడా కోర్టు బయట వేచి చూస్తున్న పరిస్థితుల్లో నిజంగా ఏ విధంగా వస్తుంది అనేది చూస్తా ఉన్నారు అందరూ. అటు తమిళనాడే కాదు, దేశం యావత్తు కూడా తమిళనాడు రాజకీయాలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తోంది. కేంద్రం కూడా దాదాపుగా ఫోకస్ పెట్టింది. గవర్నర్ కూడా వెయిట్ చేస్తున్నారు దీనికి సంబంధించి, తీర్పుకు సంబంధించి. ఇటు తమిళనాడులో రైట్ మన సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు శిరీష్ ఢిల్లీ నుంచి ఫోన్ లైవ్ లోకి వచ్చారు. శిరీష్ చెప్పండి లక్ష్మి. శిరీష్, మొత్తానికి శశికళకి 4 ఏళ్ల జైలు శిక్ష అని ఒక రకంగా ఇది ఒక షాక్ అని ఇచ్చిన పరిస్థితి అయితే సుప్రీంకోర్టు చూస్తున్నాం. ఏంటి తీర్పుకు సంబంధించిన పూర్తి సారాంశం? లక్ష్మి, ఇంకా తీర్పుకు సంబంధించి పూర్తి జడ్జిమెంట్ కాపీని ఇద్దరు జడ్జిలు కూడా చదువుతున్నారు. కాకపోతే ప్రాథమికంగా మాత్రం అంటే ఓవరాల్ గా సమరీ ప్రకారం చూసినట్లయితే శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించిందని చెప్పారు. ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఒకే రకమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ కర్ణాటకలో స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించడం కూడా జరిగింది. దీంతో శశికళ, అదేవిధంగా శశికళ బంధువులైన ఇరవరి, సుధాకరన్ ముగ్గురికి కూడా 4 సంవత్సరాల జైలు శిక్ష అనేది కూడా పడే అవకాశాలు కూడా పడనున్నాయి. దీంతో తమిళనాడులో రాజకీయాలన్నిటి కొత్త మలుపు తిరగనున్నాయి. పన్నీర్ సెల్వం వర్గానికి ఇది ఒక రకమైన ఆనందకరమైన సంతోషకరమైన వార్త అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఇప్పుడే ఒక ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం వర్గానికి కూడా చేరడం కూడా జరిగింది. తమిళనాడు అంతటా కూడా పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరించడం కూడా జరిగింది. శశికళ వర్గీయులు, అదేవిధంగా శశికళకు సంబంధించిన ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లన్నింటి కూడా చేయడం జరిగింది. పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించిన వాళ్ళు, పన్నీర్ సెల్వానికి అనుచరులైన వాళ్ళకు సంబంధించి భద్రతను పెంచడం కూడా జరిగింది. ఇప్పటి వరకు రకరకాల ఊహాగానాలన్నింటి కూడా వచ్చాయి. శశికళ కన్విక్టెడ్ కాకపోవచ్చు, ఆమెకు ఊరట లభించవచ్చు, ఇద్దరు జడ్జిల్లో కూడా ఏకాభిప్రాయం అనేది రాకపోవచ్చు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. కానీ అటువంటి వాటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఇద్దరు జడ్జిలు కూడా ఒకే రకమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. శశికళను కన్విక్ట్ చేస్తూ కూడా వాళ్ళు తీర్పు వెలువరించడం కూడా జరిగింది. దీంతో ఇక శశికళను అరెస్టు చేయడమే తరువాయిగా మిగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలు అందుకున్న వెంటనే కర్ణాటక పోలీసులు శశికళ ఉన్న ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆమెతో పాటుగా మరొక ఇద్దరిని కూడా అరెస్టు చేసి కర్ణాటకకు తరలించేందుకు ఏర్పాట్లేంటి కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ యొక్క డెసిషన్ అనేది కూడా సాయంత్రం వరకు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. ఇప్పటికే తను కాకపోతే ఒకవేళ తనకు అనుకూలంగా తీర్పు అనేది కూడా రాకపోతే ముఖ్యమంత్రి పదవిని ఎవరు అధిష్ఠించాలనే విషయం పైన శశికళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరితో కూడా మంతనాలు జరిపారు. వాళ్ళ యొక్క పేర్లను కూడా ఒకరిద్దరి పేర్లను కూడా సూచించడం కూడా జరిగింది. కానీ వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే శశికళ వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి పన్నీర్ సెల్వం గూటికి చేరుకుంటారనేది కూడా చూడాలి. క్రమక్రమంగా పన్నీర్ సెల్వానికి సంబంధించిన మద్దతు అనేది కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొద్దిసేపట్లో జరగబోయే పరిణామాలంటే చాలా ఆసక్తికరంగా మానున్నాయి. జడ్జిమెంట్ కాపీ రాగానే పరిణామాలంటే ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాలి. ఇన్ని రోజులు కూడా శశికళను చూసి చిన్నమ్మ అన్న అభిమానంతో చాలా మంది ఎమ్మెల్యేలు ఆమె నిర్వహించిన క్యాంపులోనే ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆమె పట్ల విధేయత ప్రకటిస్తారా, లేకపోతే మనసు మార్చుకొని పన్నీర్ సెల్వం వర్గంలోకి దూకుతారా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తం జడ్జిమెంట్ కాపీ అనేది ఒక 10-15 నిమిషాల్లో జడ్జిమెంట్ మొత్తం కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా గత వారం రోజులుగా తమిళనాడులోను, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా నెలకొని ఉన్న
రాజకీయ డ్రామాకు, రాజకీయ సస్పెన్స్ కు తెర అనేది కూడా దించినట్లుగా కూడా చెప్పొచ్చు. ఇక సీఎం పీఠం గురించి ఏ రకంగా ఎటువంటి ఎత్తులు పై ఎత్తులన్నిటి కూడా మారనున్నాయనేది కూడా కొద్దిసేపట్లో కూడా తెలిపనుంది లక్ష్మి. అయితే శిరీష్ 22 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ కేసు అయితే బెంగళూరు కోర్టు తీర్పుతో గత ఏడాది పులి స్టాప్ పడింది అనుకున్నా మొత్తానికి మళ్ళీ సుప్రీంకి చేరే పరిస్థితే ఉంది. కానీ మనం కూడా అనుకున్నాం ఇంతకుముందు ఒకవేళ మళ్ళీ వాయిదా సమర్థించవచ్చా లేదంటే మళ్ళీ బెంగళూరు కోర్టుకి తిరిగి పంపించవచ్చా అని. కానీ దీనికి పులి స్టాప్ పెడుతూ 22 ఏళ్ల కేసుకి సుప్రీం ఒక ఎండ్ కార్డ్ వేసింది. మరి కింది కోర్టు తీర్పునే సమర్థించింది. అంటే ఏ రకమైన విశ్లేషణ అయితే కోర్టు లోపల జరిగింది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా అందాయా? అంటే ఇంకా పూర్తిగా జడ్జిమెంట్ కాపీ అనేది కూడా రావాలి. జడ్జిమెంట్ కాపీ అనేది ఇంకా జడ్జిలు కూడా చదువుతున్నారని చెప్పేసి కూడా సమాచారం. ప్రాథమికంగా మాత్రం ఆమెను అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆమెను కన్విక్ట్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా కూడా చేస్తుంది. పూర్తిగా కాపీ మొత్తం తీర్పు మొత్తాన్ని కూడా పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ఒక 5-10 నిమిషాల్లో అసలు ఆ తీర్పులో మొత్తం ఏమే అంశాలను కూడా ప్రస్తావించారు, ఏ సెక్షన్లను కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అంటే తమిళనాడులో ముఖ్యంగా కర్ణాటకలో స్పెషల్ కోర్టు ఏవైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేసిందో అదే ఛార్జెస్ ను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని చెప్పేసి కూడా తెలుస్తోంది. కాబట్టి శశికళ విషయంలో ఏం చెప్పింది, మిగిలిన ఇద్దరు విషయంలో ఏం చెప్పింది అనేది కూడా ఇంకా రావాల్సింది. కాకపోతే 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా దీనికి రీఅప్పీల్ కు అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సింది. కాకపోతే జడ్జిమెంట్ అనేది కూడా ఆమెకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఇద్దరు జడ్జిలు కూడా ఏకాభిప్రాయంతో ఒకే జడ్జిమెంట్ ఇచ్చారు. కాబట్టి ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసులో ప్రస్తుతం ఈ ఏ సెక్షన్ అంటే 120, 120B అని లేకపోతే ఇతరులపై మోపబడ్డ సెక్షన్లు కానీ వాటినే సుప్రీంకోర్టు సమర్థించిందా లేదా కొత్త సెక్షన్లను కూడా అందులోకి తీసుకువచ్చారనేది కూడా చూడాల్సింది లక్ష్మి. అయితే ఒకవేళ దోషిగా తేల్చి శిక్షకు సంబంధించి మరోసారి ఏమైనా విచారణ జరిగే అవకాశాలు ఉండే పరిస్థితులు కూడా ఉండవచ్చు అనుకుని భావించిన నేపథ్యంలో శిరీష్ అంటే దోషిగా తేల్చడంతో పాటుగా ఏకంగా అంటే సీఎం కుర్చీ దగ్గరికి దాదాపుగా దరిదాపుకు వెళ్లిన శశికళని ఒక్కసారిగా సీఎం కుర్చీకి దూరం చేసి జైలుకు పంపే పరిస్థితి వచ్చింది. అంటే ఏ స్థాయిలో విచారణ జరిగింది? మీరు అన్నట్లుగా మీరే కాదు, సుబ్రహ్మణ్య స్వామి కూడా అన్నారు ఎవరైతే ఆ ఇద్దరు జడ్జిలు ఉన్నారో వాళ్ళిద్దరూ చాలా సమర్థవంతులు అని వాళ్ళకి కితాబ్ ఇచ్చారు, మంచి జడ్జిలు అని చెప్పారు. అలాంటి వాళ్ళు ఒక్కసారిగా సీఎం దాదాపు కుర్చీ దాకా వెళ్లాల్సిన వ్యక్తిని 4 ఏళ్ల జైలు శిక్ష విధించే వరకు జరిగిందంటే అసలు ముందు పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు సుప్రీం కోర్టు దగ్గర బయట ఉన్న శశికళ వర్గం కానీ ఆ లాయర్లు కానీ ఏ విధమైన పరిస్థితి అక్కడ కనబడుతోంది? లక్ష్మి, బయట మాత్రం చాలా ఉద్వేగభరితమైన వాతావరణం అనేది కూడా నెలకొంది. శశికళ వర్గం తనకు అనుకూలంగా తీర్పు అనేది కూడా రావచ్చు, శశికళ సుప్రీంకోర్టు యొక్క తీర్పుతోటి బయటపడుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. కానీ కర్ణాటకలోని స్పెషల్ కోర్టు ఏవైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేసిందో, కర్ణాటకలోని స్పెషల్ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుతోటి సుప్రీంకోర్టు కూడా ఏకాభిప్రాయాన్ని కూడా